This conference will now be recorded. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దాం చేసి విల్ గో ఫర్ లూప్. ఓకే, సో బేసిక్ ఐడియా ఏంటమ్మా ఈ ప్రోగ్రాంలో? సో బేసిక్ ఐడియా ఇస్ నంబర్ ప్రైమ్ ఆర్ నాట్. సో జనరల్గా ఒక నంబర్ ప్రైమ్ ఎప్పుడు అవుతుంది? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఐడియా ఏంటంటే ఒక నంబర్ని తీసుకొని ఆ నంబరు 1తో దాంతో డివైడ్ చేయాల్సిన పని లేదు. సో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. సో 5 సో 5 అనేది దేంతో డివైడ్ చేయడం మొదలు పెట్టాలి మనము? 2 నుంచి 2 నుంచి స్టార్ట్ చేయాలి. సో 2 నుంచి డివైడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఒకవేళ 2 డివైడ్ అయింది అనుకో, అక్కడ బ్రేక్ చేసేయాలి. బ్రేక్ చేసేసి ఇది ప్రైమ్ అని చెప్పాలి. సో ఆ లాజిక్ మనం రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు 5 ఉంది. సో 5 ఎక్కడి నుంచి డివైడ్ చేయడం స్టార్ట్ చేద్దాం? 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 ఎందుకు సార్? 1 చేసినా లాభం లేదు కదా. సో 5 mod 3 చేస్తాం, 5 mod 4 చేస్తాం. సో 5 mod 5 కూడా వస్తుంది. సపోజ్ ఇప్పుడు 9 ఉంది. 9 ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 9 mod 3, 9 mod 4, 9 mod 5, 9 mod 8 దాకా చేస్తాం. 9 mod 9 కూడా వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ n ఉంది. ఎక్కడ స్టార్ట్ చేస్తాం? 2 నుంచి, 3 నుంచి, 4 అండ్ సో ఆన్ అప్ టు n మాడ్యులస్ n మైనస్ 1. n మాడ్యులస్ n మైనస్ 1. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక లూప్ జనరేట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంది. ఎట్లా సార్ లూప్ జనరేట్ చేయడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇది ఫిక్స్డ్ నంబర్, ఇది ఫిక్స్డ్ నంబర్, ఇది ఫిక్స్డ్ నంబర్. సో ఫిక్స్డ్ నంబర్ కాబట్టి మనం ఎట్లా తీసుకోవచ్చు? ఫిక్స్డ్ నంబర్ కాబట్టి మనము సో ఒక నంబర్ తీసుకుంటాం, సంథింగ్ లైక్ ఇంట్ n. ఇంట్ n, n is equal to s dot next int, s dot next int. సో s dot next int తీసుకుంటాం. సో ఇప్పుడు n లోకి మనకి ఫిక్స్డ్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? 2 నుంచి డివైడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే int I is equal to 2. 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. లూప్ అనేది 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎందుకు సార్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి? బికాస్ ఇప్పుడు ఒకవేళ 2 డివైడ్ చేసింది అనుకో, అది ప్రైమ్ కాదు. 2 అవ్వకపోతే 3 చేయాలి, 3 అవ్వకపోతే 4. అట్లా ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి ఫ్లోని? n-1 దాకా తీసుకెళ్ళాలి. n-1 దాకా తీసుకెళ్ళాలి అంటే డూలో ఉన్నాం కాబట్టి డూలో వెళ్తాం. డూ i ప్లస్ ప్లస్. ఓకే, ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి? వైల్ i లెస్ దాన్ n. n అంతే. లెస్ దెన్ ఈక్వల్ టు అయితే n-1 రాయాలి. లెస్ దెన్ n అంటే డెఫినెట్గా ఆ నంబర్ అనేది కౌంట్ అవ్వదు. లూప్ రెడీ అయిందా? లూప్ రెడీ అయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? డివిజిబిలిటీ చెక్ చేయాలి. సో డివిజిబిలిటీ చెక్ చేయడం అంటే ఏంటి? ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు n మాడ్యులస్ i ఈక్వల్స్ టు 0 అనగానే మనం ఏం చేయాలి? ఒకవేళ ప్రింట్ రాసినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు. 9 వరకు ఓకే. సపోజ్ ఇప్పుడు 16 తీసుకున్నాం. 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రైమ్ అని. సో కాబట్టి ఇక్కడ ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకుంటాం. టెంపరరీ వేరియబుల్ని ప్రైమ్ అంటాం. లేకపోతే
ఈజ్ ప్రైమ్. ఏం వేరియబుల్ అది? టెంపరీ వేరియబుల్ ఈజ్ ప్రైమ్. ఒక బూలియన్ తీసుకున్నాం. బూలియన్ ఈజ్ ప్రైమ్. బూలియన్ ఈజ్ ప్రైమ్. సో ఫస్ట్ ఒక అజంప్షన్ అని వెళ్దాం. ఏంటి? నంబరు ప్రైమ్ కాదు అనే అజంప్షన్ వెళ్దాం. అర్థమైందా? సో నంబర్ ఈజ్ ప్రైమ్ అనే అజంప్షన్తో వెళ్దాం. ఎస్, క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు ఏమంటున్నాము? ఒకవేళ అయితే ఏమంటాము? అయితే ఈజ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఈజ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అక్కడ ఒక నంబర్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 1 కూడా చేయొచ్చు. ఏంటంటే మనం అన్ని విధాలుగా ట్రై చేద్దామని అంతే. ఎస్, ఇప్పుడు ఒకవేళ 2తో డివైడ్ అయిపోయింది అంటే మనకు ఫిక్స్ అయిపోయినట్టే కదా. అంటే అది మళ్ళీ నేను 4తో 8తో డివైడ్ చేయాల్సిన పని లేదు, అవునా? సో 2తో డివైడ్ అయిపోయింది అంటే మనం ఏం చేసేద్దాం? బ్రేక్ చేసేద్దాం. అంటే లూప్ని బ్రేక్ చేసేస్తాం. ఎస్, అర్థమైందా? ఓకే. ఇప్పుడు లూప్ బయటకు వచ్చేసి ఇఫ్ ఈజ్ ప్రైమ్ సో system.out.println ఎవరు ప్రైమ్? n ఈజ్ ప్రైమ్. అర్థమైందా? ఈజ్ ప్రైమ్. క్లియర్? ఎల్స్ ఈజ్ నాట్ ప్రైమ్. అది ట్రూ అయితే కదా. ఇది ట్రూ ఎప్పుడు అవుతుంది? ప్రైమ్ అన్నప్పుడు ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాట్ ప్రైమ్ అంట. అర్థమైంది లాజిక్? ఎల్స్, క్లారిటీ వచ్చిందమ్మా? ఎల్స్ system.out.println అది ఫాల్స్ అయ్యింది అంటే ఫాల్స్ ఎప్పుడు ఉంటుంది? నంబర్ డివైడ్ కానప్పుడు ప్రైమ్ అయి. అర్థమైందా? ఈజ్ ప్రైమ్. గాట్ ఇట్? సో ఎంటర్ ఏ నంబర్. ఓకే, 5. సో 5 ఈజ్ ప్రైమ్. ఓకే, ఎంటర్ ఏ నంబర్ అనేది మనం ఒక మెసేజ్ పెట్టుకుందాం. system.out.println ఎంటర్ ఏ నంబర్. అర్థమైందమ్మా? సో ఎంటర్ ఏ నంబర్. ఇప్పుడు ఒకవేళ నేను 9 కొట్టాను, 9 ఈజ్ నాట్. ఎస్, ఈ బ్రేక్ లేకపోతే ఏమైతే చూడు. సేవ్ ఇట్. 5కి ఓకే, కానీ అది 9కి అన్నాం అనుకో ఓకే, అది ఇప్పుడు 16కి అన్నా. రైట్, ఆన్సర్ వస్తుంది కానీ ఇటరేషన్స్ పెరుగుతున్నాయి అంతే కదా. ఇప్పుడు నేను 2తో, ఇప్పుడు 16 ఉంది, 2తో డివైడ్ అయిపోతుంది. 2తో చేస్తుంది, 4తో చేస్తుంది, 6తో చేస్తానే ఉంటాయి. అనవసరం కదా. అర్థమైందా లాజిక్? ఎస్, అందుకని ఇక్కడ ఏం వాడతాము? బ్రేక్ వాడతాం. ఇక్కడ ఇటరేషన్స్ కూడా తగ్గించవచ్చు మనం. క్లారిటీ వచ్చిందా? రైట్. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఇంకో లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫ్యాక్టర్స్ వస్తే, ఒక పర్టికులర్ నంబర్కి ఫ్యాక్టర్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఉంది. ఓకే, సో 5, 6, సరే 6కి వెళ్దాం. 6కి ఫ్యాక్టర్స్ ఏమేంటి? 1, 2, 3 అండ్ 6. ఓకే, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 8 ఇట్ సెల్ఫ్ ఆఫ్ కోర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9కి తీసుకో. 1, 3, 9. ఇప్పుడు 16 తీసుకో. 1, 2, 4, 8, 16. ఇక్కడ కామన్ ఏం కనిపిస్తుంది నీకు? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకోటి కూడా కామన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ నెంబర్ అయితే హాఫ్. ఇప్పుడు ఆడ్ నెంబర్ అయినా సరే, ఒకవేళ ఆడ్ నెంబర్ కాకపోయినా ప్రైమ్ అయినా సరే, ఇప్పుడు 6కి హాఫ్ చెక్ చేసినప్పుడు, 9కి హాఫ్ చెక్ చేసినప్పుడు, 16కి హాఫ్ చెక్ చేసినప్పుడు, అంటే హాఫ్ ఆర్ అంతకన్నా తక్కువ. ఒక ప్రైమ్ పడాలి అంటే హాఫ్ అంతకన్నా తక్కువలోనే పడిపోతుంది.
అర్థమైంది. అంటే ఫ్యాక్టర్ రావాలి అంటే హాఫ్ అంతకన్నా తక్కువలోనే పడిపోతుంది, అంతేగాని హాఫ్ కన్నా ఎక్కువ పోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒక నంబర్ ఉంది, 2తో డివైడ్ అయిపోవచ్చు. సో 2తో డివైడ్ అయ్యే నంబర్స్ 2తో డివైడ్ అయిపోతాయి. 2తో డివైడ్ అయిన నంబర్స్ అయిపోయింది అంటే అయిపోయినట్టే కదా స్టోరీ. సో 3తో ఇప్పుడు 9 ఉంది, 9, 27 3తో అయిపోతాయి. 25 ఉంది, 5తో అయిపోతుంది. అంటే 5 ఫ్యాక్టర్స్, 6 ఫ్యాక్టర్స్, 7 ఫ్యాక్టర్స్, 8 ఫ్యాక్టర్. ఇప్పుడు 49 ఉంది, 1, 7, 49, అంతే కదా. క్లారిటీ వచ్చిందా? అంటే ఏ నెంబర్స్ అయినా హాఫ్ చెక్ చేస్తే సరిపోతుంది. మరి హాఫ్ చెక్ చేయడం ఎట్లా చెప్తాం దీనికి? ఇక్కడ చెప్తాం, ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 2. అర్థమైందా? అంటే ఇంకా ఇటరేషన్స్ని మనము తక్కువ చేసాము. సో ఇప్పుడు రియల్ టైంలో ఏమైంది అంటే ఎన్ని ఇటరేషన్స్ తక్కువ అయితే అంత మంచిది అనమాట. ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. నువ్వు ఆగిపోయేది ఎవరికి చూస్తున్నావు? ప్రైమ్కి మాత్రమే చూస్తావు, నాన్ ప్రైమ్కి మాత్రమే చూస్తున్నావు. ఇప్పుడు 5 ఉంది, ఇప్పుడు ప్రైమ్ వేసడం లేదు కదా. 16, ఇప్పుడు నేను 17 ఇచ్చిన, అన్నెసెసర్లీ అన్నీ చేయాలి కదా, 16 వరకు చేయాలి కదా. అర్థమైంది లాజిక్? అర్థమైందా? సో 16కి అయితే 2 దగ్గర ఆగిపోయింది, పర్లేదు. కానీ అదే 17, 29 అనవసరం కదా. 28 వరకు ఎందుకు చేయాలి? దొరికితే హాఫ్లో దొరికిపోతావు నువ్వు, హాఫ్లో దొరికిపోయినప్పుడు హాఫ్లో ఆగిపో, అంతేగాని ఎక్కువ వెళ్ళడం ఎందుకు? వచ్చిందా క్లారిటీ? ఎస్, అది అందుకనే ఈ n/2 వాడతాం అనమాట. ఇప్పుడు 16 తీసుకుంటే ఎంతవరకు చెక్ చేస్తుంది? 8 వరకు చెక్ చేస్తుంది. 8 వరకు చాలు కదా, 8 వరకు చాలు కదా, ఇంకెక్కువ ఎందుకు? వచ్చిందా క్లారిటీ? సో ఆ విధంగా ఇటరేషన్స్ కూడా మనము తగ్గించుకోవచ్చు. ఎట్లా తగ్గిస్తాం ఇటరేషన్స్, అర్థమైందా? సో అట్లా ఆలోచించాలన్నమాట. సో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి ఇటరేషన్ మనం తగ్గించుకుంటూ వెళ్దాం. క్లియర్? సో ఇది డూ వైల్. ఇది వైల్లో రాయొచ్చు, ఫర్లో రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ it is a kind of a while loop. It is a kind of a while loop. That is, it is also an entry controlled loop. It is also entry controlled loop. అది కూడా ఎంట్రీ కంట్రోల్డ్ లూపే. ఎవరు ఫర్. సో ఫర్ లూప్ కూడా ఎంట్రీ కంట్రోల్డ్ లూపే, రైట్? ఓకే. సో ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ వైల్ లూప్ కాబట్టి, రైట్? ఇన్ ఏ ఫర్ లూప్, in a for loop, the initialization, comma, condition, comma, updates can be put in a single line. Can be put in a single line. In a for loop, the initialization, condition, update can be put in a single line, separated by semicolon. Separated by semicolon. Okay. So in a for loop, the initialization, condition, update can be put in a single line separated by semicolon. అది mandatory కాదు, రైట్? సో ఇక్కడ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్ మ్యాండేటరీ కాదు. కానీ ఇఫ్ యూ డోంట్ పుట్ ద కండిషన్, కండిషన్ విల్ బి ట్రూ అన్నమాట. కండిషన్ విల్ బి ట్రూ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ mandatory to put initialization, condition, update in the for loop, but the condition is
by default taken as true. The uh, for loop for loop lo condition is by default taken as true, resulting in an infinite loop, resulting in an infinite loop, right? సరే ఆ పాయింట్కి వద్దాం. సో ఫస్ట్ సింటాక్స్ డిఫరెంట్, ఇంకా మిగతా అంతా స్ట్రక్చర్ అంతా సేమ్, కాబట్టి మనం సెపరేట్ స్ట్రక్చర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సింటాక్స్ ఏంటంటే ఫర్ initialization condition update, initialization semicolon condition semicolon update. అర్థమైందా? సో లోపల ఏముంటాయి? స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? స్టేట్మెంట్స్. దెన్ ఇనిషియలైజేషన్ కండిషన్ అప్డేట్ లోపల ఏముంటాయి? స్టేట్మెంట్స్. మరి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి సార్ అంటే, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది థర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఇది ఫోర్త్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియలైజేషన్ ఓన్లీ వన్స్ అన్నమాట. ఇనిషియలైజేషన్ ఇస్ ఓన్లీ వన్స్, సేమ్ ప్రాసెస్. సో చిన్నగా ఫ్లో చార్ట్ రాసుకుంటాం మనం. సో ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, రైట్? కండిషన్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, ట్రూ అయితే స్టేట్మెంట్స్. అర్థమైంది? ఇప్పుడు 1 2 3 ఎందుకన్నాను? 1 2 3 వైల్ ఏంటంటే అర్థమైపోతుంది మనకి. వైల్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇస్తాం, కండిషన్, అది అక్కడ అర్థమవుతుంది, కానీ ఇక్కడ అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ 3 లైన్గా వెళ్తాయి అనుకుంటారు, రైట్? స్టేట్మెంట్స్, దెన్ అప్డేట్. అప్డేట్ అనేది ఫోర్త్, తర్వాత మళ్ళీ కండిషన్, ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? ఫాల్స్ వచ్చిందంటే బయటికి. ఎస్. సో ఇన్ఫైనైట్ లూప్ ఏది ఇస్తుంది? ఇన్ఫైనైట్ లూప్ ఇన్ఫైనైట్ లూప్ ఈజ్ ఇవి ఏమి ఇవ్వకపోతే, అంటే ఏమి ఇవ్వకపోవడం అంటే సింపుల్గా కండిషన్ అండ్ అప్డేట్. అర్థమైందా? సో ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది? సింపుల్గా వాట్ విల్ హ్యాపెన్? ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. అర్థమైందమ్మా? క్లియర్ ఆర్ నాట్? సో ఇన్ దిస్ వే ఇట్ గోస్. అర్థమైందా? అంతే, ఏదైనా అంతే. కండిషన్ ఇవ్వకపోతే, కండిషన్ ఎంటీ పెట్టామంటే అది ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, చూపిస్తాను. రైట్, సింపుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ నేమ్ ఫర్ 5 times. ప్రింటింగ్ నేమ్ ఫర్ 5 times. ఓకే, సో నేమ్ని 5 times ప్రింట్ చేసుకోండి. సో ఇనిషియలైజేషన్ ఏంటి మరి? స్ట్రింగ్ తీసుకోవడం, అట్లనే తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా రాసేయచ్చు కదా. సో ఏంటి? ఫర్ int I is equal to 1, I less than or equal to 5, ఏం చేంజ్ ఉండదు, I plus plus, right? System dot out dot println. Okay, right? సో 5 times ఎట్లా రన్ అయింది? 5 times. సో I is equal to 1. I ఎంత? I value ఎంత? I value is 1. ఓకే, సో I less than or equal to 5, కరెక్ట్ కదా? కరెక్ట్ అన్నప్పుడు లోపలికి వచ్చింది, లోపలికి వచ్చి ఏం ప్రింట్ చేసింది? ప్రకాష్ ప్రింట్ చేసింది, రైట్? ఓకే, నెక్స్ట్ I++. I++ అంటే
I becomes 1. Sorry, I becomes 2. 2 less than or equal to 5. అంటే ఇక్కడికి వెళ్ళదు మళ్ళీ I is equal to 1కి వెళ్ళదు. సో 2 చేసాను 2 3 4 ఇది ఒకటేసారి అనమాట. ఇది ఓన్లీ వన్స్. ఇనిషియలైజేషన్ ఎప్పుడు కూడా ఓన్లీ వన్సే. సో ఈ 2 3 4 మళ్ళీ 2 3 4 మళ్ళీ 2 3 4 ఇట్లా వెళ్తుంది అనమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. ఎస్, గాట్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాను? ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ లూప్ అంటే అర్థమైనా? అలా పోతానే ఉంటుంది అనమాట. ఎందుకు? బికాస్ బై డిఫాల్ట్ కండిషన్ ఈస్ ట్రూ. బై డిఫాల్ట్ కండిషన్ ఈస్ ట్రూ. ఎస్, అర్థమైందా? క్లియర్ అన్నమాట. సో ఈ విధంగా మనము వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఎస్, గాట్ ఇట్? ఓకే. సో దట్ ఈస్ హౌ ఫర్ లూప్ వర్క్స్ అనమాట. ఇది ఇన్ఫైనైట్. లేదు సార్ నేను ఇనిషియలైజేషన్ బయట ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అప్డేట్ ఫర్ లూప్లో ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. నో ప్రాబ్లం, యూ కెన్. రైట్. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే we can also provide multiple initializations. Multiple initializations, comma, a single condition. సింగిల్ కండిషన్ అంటే ఒక ట్రూ ఒక ఫాల్స్ రావాలంతే. మల్టిపుల్ ఫాల్స్ ట్రూ రావడం లేదు. ఓకే. సింగిల్ కండిషన్ అండ్ multiple updates in the same line. ఏంటి సార్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్ I ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 2, రైట్. సో ఇప్పుడు I ప్లస్ ప్లస్ కామా j ప్లస్ ప్లస్, రైట్. I ప్లస్ ప్లస్ కామా j ప్లస్ ప్లస్, రైట్. కానీ కండిషన్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రావాలి, మల్టిపుల్ రావడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే రాంగ్, రైట్. అది రాంగ్. సో మనం ఇక్కడ ఏమనొచ్చు? సింపుల్గా అండ్ అనొచ్చు, రైట్. సో ఇప్పుడు I వాల్యూ ప్రింట్ చేద్దాం. I ప్లస్ ఈక్వల్ టు, ఓకే, I ప్లస్ j. సో ఇప్పుడు ఏమవుతుంది? I 1 2 3 4, ఓకే, j ఈజ్ ఈక్వల్ టు 1. సో j ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమైంది? I j రెండు ప్రింట్ అయినాయి. ఎందుకు? బికాస్ I ఈజ్ ఈక్వల్ టు 1 అన్నావు, j ఈక్వల్ టు 1 అన్నావు, తర్వాత I ప్లస్ ప్లస్ అంటున్నావు, j ప్లస్ ప్లస్ అంటున్నావు. అంటే 1తో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది? 5 దాకా వెళ్తుంది. క్లియర్? అండర్స్టాండ్ మై పాయింట్స్? ఎస్ సార్, క్లియర్ అన్నమాట. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మల్టిపుల్ అవుట్పుట్స్ కూడా మనము వాడుకోవచ్చు. ఎవరిని? ఫర్ లూప్ని. దట్ ఇస్ అడ్వాంటేజ్ అన్నమాట, రైట్. సరే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తాను మీకు రైట్ అవే. ఈ ప్రోగ్రామ్ని ఫర్ లూప్లో రైట్ తొందరగా. సేమ్ ప్రోగ్రామ్ యూ కన్వర్ట్ ఇంటూ ఫర్ లూప్.
ఉమ్. కండిషన్లో ఎన్ మోడ్ అయ్యా ఫర్ లూప్ ఎందుకు డిజైన్ చేస్తాం మనం ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ డివైజర్స్ కదా ఇక్కడ ఏంటి కండిషన్ ఇది ఇనిషియలైజేషన్ అవునా ఇది ఇనిషియలైజేషన్ ఇది కండిషన్ ఇది స్టేట్మెంట్ ఇది అప్డేట్ I is equal to 2 I less than or equal to int n is equal to 5 అనుకుందాం I less than or equal to 5/2 అంటే n/2 కదా కండిషన్ కండిషనే కదా ఇది సేమ్ యాజ్ వైల్ డూ వైలే కానీ కండిషన్స్ అవన్నీ ఒక లైన్లో ఇస్తాం అంతే ఇక్కడ ఈ లాజిక్ సేమ్ ఏం లాజిక్ ఇక్కడ ఇఫ్ ఐ ఉంది ఎన్ ఉంది n mod I ఈక్వల్స్ టు 0 ఓకే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం p ఈజ్ ఈక్వల్ టు 0 రైట్ ఇందాక ట్రూ ఫాల్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు అది తీసుకుంటాం p ఈజ్ ఈక్వల్ టు 1 బ్రేక్ రైట్ అర్థమైందమ్మా ఓకే ఇక్కడ మల్టిపుల్ లైన్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నీ ఒకే లైన్ వేయచ్చు I is equal to 2 I less than n/2 I plus plus if n mod I is equal to 0 p is equal to 1 break right so if p is equal to 1 p is equal to 1 అయితే system dot out dot println ఎవరు ప్రైమ్ p is equal to 1 అంటే నాట్ ప్రైమ్ కదా సో n is not prime అర్థమైందా else వచ్చిందా క్లారిటీ సో system dot out dot println n is done 5 is prime so 9 is not prime 16 అర్థమైందా రైట్ కండిషన్ అన్నీ సేమే ఉంటాయి ఏం తేడా ఉండదు అర్థమైందమ్మా పాయింట్ ఓకే సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డిజైన్ ద కోడ్ యూజింగ్ ఫర్ సేమ్ మళ్ళీ వైల్లో ఉన్నవి అన్నీ మళ్ళీ ఫర్ లూప్లో కన్వర్ట్ చేయొచ్చు ఈజీ రైట్ డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ఇంకో ప్రోగ్రామ్ మల్టిప్లికేషన్ టేబుల్ ఎట్లా సార్ మల్టిప్లికేషన్ టేబుల్ అంటే సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ సపోజ్ 5 అని అనుకో 5 into 1 is equal to 5 అట్లా ఓకే అట్లా ఎక్కడ దాకా అంటే 10 దాకా మొత్తం ఇట్లా ఇట్లా ప్రింట్ అవ్వాలి టేబుల్ 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి
ఓకే. సో ఏం చేశారు? ఫస్ట్ అదే ఇంటెన్ అనేసి Hmm. ఇన్పుట్ చేసుకున్నాం. ఓకే. ఆ పి అని ఒక వేరియబుల్ కూడా తీసుకున్నాం. Hmm. ఒక వేరియబుల్ పి అని కూడా తీసుకున్నాం. సో ఓకే. ఫర్ ఇంట్ ఐ పి వదిలేసా? ఒకటి వదిలేసేసి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, వెరీ గుడ్. ఐ ప్లస్ ఇస్ ఈక్వల్ టు 10, 10, ఐ ప్లస్ ఐ ప్లస్ ప్లస్, వెరీ గుడ్. ఓపెన్ చేశాక పి ఈక్వల్స్ టు ఎన్ పి ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఐ ఎన్ ఇంటూ ఐ. ఎస్ఓపి ఓకే. సిస్టంలో డాట్ ప్రింట్ ఎల్ఎన్ అది ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ అది క్లోజ్ ఇంటూ ఇంటూ ఈక్వల్స్ టు ప్లస్ ఐ మధ్యలో ఈక్వల్స్ టు పెట్టలేదు. ఈక్వల్స్ ప్లస్ పి. గుడ్. రైట్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పి అనవసరం మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎన్ ఇంటూ ఐ కూడా పెట్టేసేయచ్చు. ఓకే. ఆ వేరియబుల్ అనవసరం కదా, ఒక కొత్త వేరియబుల్ తీసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్గా కూడా ప్రింట్ చేసేయచ్చు. రైట్. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు సి ఐడియా ఉందా మీకు? సో సిలో ప్రింట్ ఎఫ్ వాడతారు, జావాలో కూడా ప్రింట్ ఎఫ్ ఉంటుంది, జావాలో కూడా ప్రింట్ ఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ పర్సెంట్ అంటే ఎప్పుడైనా స్పేసింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. పర్సెంటైల్ 2D ఇంటూ percentile 2D is equal to percentile 2D, right? 2 spaces అంటే కొంచెం క్లారిటీ కోసం. సో కామా ఇక్కడ ఏం పెడతాం మనము, ఎన్ కామా ఐ, ఎన్ కామా ఐ కామా ఎన్ ఇంటూ ఐ అన్నమాట. ఓకే. సో ఎన్ కామా రైట్. సో అలా కూడా పెట్టచ్చు. టూ డి బ్రాకెట్స్ లో పెట్టాయి నార్మల్ స్క్రీన్ క్యాప్చర్స్ ఓకే. రైట్. సో ఇక్కడ ఒక స్లాష్, రైట్. అంటే ఒక ఫార్మాట్ వచ్చింది కదా, అర్థమైందా? వాడచ్చు. మరి అలాంటప్పుడు ఏది అది సి ప్రోగ్రామ్, అది ఇది ప్రింట్ ఎఫ్. ఇట్లా పర్సెంటైల్ డి స్పేసెస్ కోసం వాడుతున్నాం. ప్రింట్ ఎఫ్ వాడచ్చు, ఫార్మాటర్ ఉంటుంది, స్ట్రింగ్ వచ్చిన తర్వాత మీకు ఫార్మాట్స్ కూడా తెలుస్తాయి, ఇలా కూడా వాడచ్చు. చాలామందికి తెలియదు ఇది. సో సో ఇక్కడ ఏమవుతుంది, డి అంటే సింగిల్ స్పేస్, 2D అంటే 2 స్పేసెస్ అనమాట. 2D అంటే 2 స్పేసెస్, ఇక్కడ 2 స్పేసెస్ వచ్చింది, 2 స్పేసెస్, రైట్. అర్థమైందా? సో ఇట్లా కూడా మనము వాడుకోవచ్చు. క్లియర్? సో ఇది మనకి ఫర్ లూప్. సో మెయిన్ ఏంటంటే మనం అన్ని ప్రోగ్రామ్స్ని ఫర్ లూప్లోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు, అన్ని వైల్స్ ప్రోగ్రామ్స్. ఫర్ లూప్ పాయింట్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ మనం నెస్టెడ్ లూప్స్ చూడాలి. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే లూప్ లోపల లూప్ అవసరం ఏముంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ ఉంది. సో ప్రైమ్ నెంబర్స్ని
ఒక రేంజ్ అంటే ఇప్పుడు 10 నుంచి 100 దాకా ఏమేం ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ దానికి ఒక రేంజ్ రాసేస్తాం. ఓకే, నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్, ఒక లూప్ లోపల ఇంకొక లూప్. సో ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాసేది అర్థం ఏంటి? ఈ లూప్ ఒక్క ఇటరేషన్ మళ్ళీ ఇంకో ఒక్కసారి అది తీసుకొని ఒక్కసారి టాప్ లూప్ నుంచి తీసుకొని ఇది 10 టైమ్స్ రన్ అయింది అనుకుందాం. 1:10 మళ్ళీ సెకండ్ 1:10 అట్లా. ఈ లోపలిది 5 ఉంది అనుకోండి, లోపలిది 5 ఉంది, బయటది 5 ఉంది. సో 1:5, మళ్ళీ 2:5, 3:5 అట్లా. సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది స్టార్టింగ్లో, కానీ చాలా యూసేజ్ ఉంది. సో దాని మీద కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని మనం రేపు ఫ్రెష్గా చూద్దాం. రైట్, అర్థమైందా? సో నీ పని ఏంటి? ఉన్న వైల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వైల్ డూ వైల్లో ఉన్నాయి. డూ వైల్ అవసరం లేదులే, వైల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫర్లోకి కన్వర్ట్ చేస్తాం. సో అట్లా చేస్తే చాలా మస్తు మోర్ దెన్ నార్మల్ ప్రాక్టీస్. తర్వాత నేను ఎట్లైనా క్వశ్చన్స్ ఇస్తాను తర్వాత.